చాలామంది నేను కులాల గురించి మాట్లాడుతున్నాను అనగానే చాలామందికి బాధ కలుగుద్ది. కులాల రొచ్చులో దిగుతున్నాడు అంటారు. నాకు కుల భావన లేనివాడిని, మనస్ఫూర్తిగా మీరు నమ్మాలి. కులాలని గౌరవించేవాడిని. నాకు నా కులం ఏంటో తెలియదు. నాకు చాలా కాలం నాకు కులం అనేది నేను ఎప్పుడు అది మనం చాయిస్ లేదు మనకి. ఏ మతంలో పుట్టాలి, ఏ రంగుతో పుట్టాలి, ఏ భాష మాట్లాడాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, అది మనల్ని అనుమతి తీసుకుని పుట్టింది కాదు, జరిగినాయి అంతే. కులం అనేది మన భారతదేశంలో ఒక అంతర్భాగం, సామాజిక సత్యం. ఇది దీన్ని దాటి వెళ్ళలేము మనం. కానీ దీన్ని అర్థం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. సో కులాల రొచ్చు గురించి నేను మాట్లాడుతున్నానంటే కులాలని రెచ్చగొట్టడం కాదు. ఒక శరీరంలో ఒక రుగ్మత, ఒక జబ్బు ఉంటే ఒక డాక్టర్ ఏం చేస్తాడు? ఇక్కడ క్యాన్సరస్ గ్రోత్ ఉంది, లేదంటే ఇక్కడ కుళ్ళిపోయింది, దీన్ని కట్ చేయాలో, లేదంటే ఇక్కడ శుభ్రం చేయాలో అంటాడు. సామాజిక రుగ్మత, సమాజంలో జబ్బు ఉంటే ఏం చేయాలి? నేను చెప్పాలి బయటికి, ఈ సమస్య ఇక్కడ ఉంది, దీన్ని కడగాలి. నేను కులాల గురించి మాట్లాడుతుంటే నన్ను ఒక సోషల్ డాక్టరింగ్గానే చూడండి తప్ప నేను కులాలను రెచ్చగొట్టే వ్యక్తిని కాదు. ఆ ఉద్దేశంలో నేను మాట్లాడతాను తప్ప ఎప్పుడు కూడా కులాల ప్రస్తావన తీసుకొస్తానంటే ఒక సామాజిక సత్యాన్ని అర్థం చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించాను.